మొదలు పెడతామండి. స్టార్ట్ చేద్దాం. ముందుగా 5 సార్లు ప్రణవనాథం. మనం గురుగీత చదువుకుంటున్నాము. గురువు యొక్క మహిమను, గురువు యొక్క శక్తిని మనం చదువుకుంటున్నాము. దాంట్లో క్లాస్లో మనం గురువు త్రిమూర్తి స్వరూపుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు. త్రిమూర్తులు అంటే మనకు వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అని చెప్తున్నాము. ముందుగా శివుడికి శివుని గురించి చెప్తూ, శివునికి 3వ నేత్రం కాలనేత్రం ఉంటుంది. దాంతో మహాప్రళయాన్ని సృష్టించగలడు. సృష్టిలందరినీ దాని నుంచి వెలువడేటువంటి అగ్ని వల్ల సకల మహాప్రళయాన్ని సృష్టిస్తాడు, దుష్టుల్ని శిక్షిస్తాడు అని మనం చెప్తున్నాము. అదేవిధంగా మహావిష్ణువుని గురించి చెప్పుకుంటూ, మహావిష్ణు స్వరూపం చెప్పుకుంటూ విష్ణువుకి చతుర్భుజుడని, అలాగే గురువు కూడా 4 భుజాలు ఉంటాయి. ఆయన 2 చేతులు, ఒక చేతిలో జ్ఞానం, 4 చేతులు మోక్షం. అలా చెప్పుకోవచ్చు. మనం పురుషార్థాలు అని ఏదైతే చెప్పుకుంటామో, మనం ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవే గురుదేవునికి 4 చేతులు అని చెప్పుకోవచ్చు. ఇలా ఆయన విష్ణు స్వరూపుడుగా భయకారకుడు అన్నప్పుడు మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించేటువంటి కనుక ఆయన భయకారకుడు. అజ్ఞానం
అజ్ఞానాన్ని తొలగించి సర్వమంగళాలని మనకు ప్రసాదించేవారు ఒక గురువు శివస్వరూపుడిగా చెప్తుంది. ఇంకా ఇంతేనా గురువు కావుంది గురువు గురించి మనకి ఒక ఇది ఉంది. కులములోన ఒకడు గుణవంతుడు ఉండేనా కులము గలయు వాణి గుణము చూత అని అది అంటే ఒక్కడి గనక మంచివాడు కనుక ఆ కులంలో కనుక ఉండేటైతే ఆ కులం మొత్తం కానీ అంటే ఆ వంశం మొత్తం అతని వల్ల కీర్తింపబడుతుంది. ఇప్పుడు సపోజ్ ప్రహ్లాద చరిత్ర తీసుకున్నాను. ప్రహ్లాద చరిత్ర తీసుకుంటే హిరణ్యకశిపుడి అంటే దైత్యుడికి ఒక రకమైన చరిత్ర ఉన్నది, దానికి నేను కాదని చెప్పను. కానీ ప్రహ్లాద చరిత్ర తీసుకున్నట్టయితే ప్రహ్లాదుడి యొక్క విష్ణు భక్తి అతని వల్ల విష్ణు భక్తి వల్ల అతను చరితార్థుడైన. అలాగే ఒక్క మంచివాడు ఉంటే చాలా కులం ఆ కులం మొత్తం కూడా కొన్ని తరాల వరకు అతను చేసినటువంటి మంచి జన్మలకి గుర్తుపెట్టుకుంటాడు. దీనివల్ల అతని కులం ప్రక్షాళన చెందుతుంది అన్నమాట. అంతకుముందు ఏవైనా ఉండొచ్చు, ఏవైనా జరుగుండొచ్చు, కానీ ఒక్కడి యొక్క మంచి గుణం వల్ల, ఒక్కడి చేసినటువంటి మంచి గుణం వల్ల, మంచితనం వల్ల, అంటే మంచిగా ప్రవర్తించటం వల్ల, ధర్మబుద్ధితోటి, న్యాయబుద్ధితోటి సక్రమ మార్గంలో సక్రమమైన జీవన సరళి అవలంబించి అతని యొక్క నలుగురిలోనూ సన్మార్గుడు అని పేరు పొందినంత మాత్రం చేత అతను ఆ కులం మొత్తం కూడా ప్రసిద్ధి పొందుతుంది అని చెప్తారు. కులకోటినా తారకష్టక్షణాత్ అతస్థం సద్గురు జ్ఞాత్వా త్రికాల అభివాదయు. అంటే ఈ గురువు మనకి ప్రణవ స్వరూపుడు. ఒక రకంగా చెప్పాలంటే మనం ఎప్పుడైతే పరబ్రహ్మ స్వరూపుడు అని చెప్తున్నామో ఆ పరబ్రహ్మ స్వరూపుడైనప్పుడు ఆ గురువు కూడా ప్రణవ స్వరూపుడు చెప్తున్న శివుడు. అంటే పరబ్రహ్మము ప్రణవ స్వరూపుడు అని చెప్తున్నాం. అంటే ప్రణవంలోనే లీనమై ఉండేటువంటి వాడు పరబ్రహ్మ అని చెప్తున్నాము. అంటే ప్రణవమే పరబ్రహ్మ, పరబ్రహ్మే ప్రణవం అని గతంలో కొన్నిసార్లు మనం చెప్తున్నాం అన్నమాట. అలాగే ఎప్పుడైతే గురువుని పరబ్రహ్మ అని చెప్తున్నామో గురువు కూడా అంటే ఒక గురువు ఒక మంత్రాన్ని గనక మనం ఉచ్చరించాలి అని అన్నప్పుడు ఆ మంత్రం యొక్క స్వరూపము, ఆ మంత్రం యొక్క తత్వాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అంటే ఆ మంత్రం ఎవరు, ఆ మంత్ర స్వరూపం ఏంటి, ఆ మంత్రం యొక్క అధిదేవతలు ఎవరు, ఆ మంత్రం యొక్క ప్రత్యర్థి దేవతలు ఎవరు, ఆ మంత్రం యొక్క ఛందస్సు ఏంటి, ఆ మంత్రం యొక్క కిరణం ఏంటి, ఆ మంత్రం యొక్క శక్తి దేవతలు ఎవరు, వీళ్ళందరూ ఎవరు అనేటువంటి తెలుసుకోవాలన్నమాట. అలా తెలుసుకొని దాన్ని ఉచ్చరింపగా సాధన చేయగా ఆ మంత్రాన్ని ఆ మంత్రస్వరూపుడు అవటానికి సాధకుడు అవకాశం ఉన్నది. ఆ మంత్రస్వరూపుడే ఆ మంత్రంలో మునిగిపోతాడు అనమాట. ఆ దేవతలోని అంటే ఆ మంత్రాది దేవత ఎవరో ఆ మంత్రాది దేవత స్వరూపంగా మారిపోవటానికి అవకాశం ఉంది. అంటే సాధనలో అంత ఇది ఉన్నది. అంటే సద్గురువు అయినటువంటి వాడు కూడా ప్రణవ మంత్రాన్ని, అన్నిటికీ మూలమైనటువంటిది ప్రణవమే కనుక ప్రణవ మంత్రాన్ని జపిస్తుండాలి. ఆ ప్రణవ మంత్రం యొక్క విశేషం ఏంటయ్యా అంటే అన్నిటినీ తరింపచేస్తుంది, అందరినీ తరింపచేస్తుంది, అన్నిటినీ తరింపచేస్తుంది. అదే వేదానికి మూలం అని ఓంకార స్వరూపం మనకు ప్రణవ మంత్రం మనకు చెప్తుంది. ఏ మంత్రానికైనా కానీ మొట్టమొదటిగా ఉండేటువంటిది ఓం అనేటువంటి ప్రణవ మంత్రం తోటి ఉంటుంది. ఆ మంత్రంతో మనం ఏదైనా నామాన్ని ఉచ్చరించాలన్నా కూడా మనం పూజ చేసుకునేటప్పుడు కూడా చూడండి ఓం అనేటువంటి అక్షరంతో అవుతుంది. ఆ తర్వాత ఓం నారాయణ స్వాహ, ఓం శివాయ నమః, ఇలా
ఓం శివాయ స్వాహ ఇలా బిగిన్ అవుతుంది అనమాట. అంటే ప్రతి మంత్రము కూడా ఒక ఈ ప్రణవ స్వరూపంతో బిగిన్ అవుతుంది అనమాట. అట్లాంటి మంత్రాన్ని, ఆ ప్రణవాన్ని సాధన చేసినటువంటి గురువు తారకుడు అవుతాడు. ఆ మంత్రము ఓంకారము తారకము. దాన్ని మనకి ఆ మంత్రాన్ని ఉచ్చరించేటువంటి వాడు కూడా తారకుడు అవుతాడు. అందుకని సద్గురు అయినటువంటి వాడు మంత్ర సాధనలో అతను నిష్ణాతుడై ఉండాలన్నమాట. అలాగే ఆ తాను ఉచ్చరించినటువంటి మంత్రాన్ని, తాను సాధించినటువంటి మంత్రంతో ఎప్పుడైతే మనకి అలాంటి గురువు మనకి లభించాడో అతను సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు అవుతాడు. అలాంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి గురువు ద్వారా మనం ఏదైనా నేర్చుకున్నా అది మనకి సహకరిస్తుంది, అంటే మనకి పట్టిస్తుంది అన్నమాట. కనుక మనం ఎన్నుకుంటాం, మనకి సద్గురోపదేశం కావాలి. అలాంటి సద్గురుని యొక్క ఉపదేశం కనుక పొంది ఆయన ద్వారా మనం గనక ఆ మంత్రాన్ని గనక ఉచ్చరింపజేసుకొని ఆయన చేత ఉచ్చరింపజేసుకున్నట్లయితే, అంటే మనం బోధింపబడినట్లయితే మనకు ఉండేటువంటి మన కులము, మన వంశము, మన కులము ఇంకా తరతరాలు కూడా ఆ మంత్రం వల్ల ధరింపబడతాయి అని శివుడు పార్వతితో చెప్తున్నాడు అనమాట. గురువు యొక్క ఏంటంటే గురువు యొక్క గొప్పతనాన్ని చెప్పటానికి శివుడు పార్వతికి చెప్తున్నటువంటి విశేషం అనమాట. కనుక దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి, గురువు ఎంతటి గొప్పవాడు అంటే ఒక కులము అంటే ఒక కుటుంబాల సమూహాన్ని మనం కులము అనొచ్చు అనమాట. అంటే కుటుంబాలని అంటే సంసారాన్ని ఉద్ధరించేటువంటి వాడు, ఉద్ధరింపబడుతున్నాడు కనుక ఎన్నో సంసారాలను ఉద్ధరింపబడుతున్నాయి కనుక గురువు సంసారాన్ని ఉద్ధరింపబడేటువంటి వాడు, తద్వారా కులాన్ని ఉద్ధరింపబడేటువంటి వాడు. ఈ కుల సమూహాల్లో అలాంటి శిష్యుల్ని ఎంతమందినో తయారు చేసుకుంటాడు కనుక ఆయన వాళ్ళందరూ వాళ్ళ కులాలు ఉద్ధరింపబడుతున్నాయి కనుక జగతోద్ధారణ జరుగుతుంది అనమాట. ఇక్కడ అంటే గురువు ఇండైరెక్ట్ గా చేసే పని ఏంటయ్యా అంటే జగత్తుని ఉద్ధరించటం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాడు అనమాట. కనుక ఇలాంటి గురువుకి మనం ఎలా పూజించాలి, అది ఎలా పూజించాలి, ఆయనకి ఏం రుణపడి ఉంటాం ఆయన రుణం మనం ఎలా తెచ్చుకోగలము అంటే చెప్పటం చాలా కష్టం అన్నమాట. అలాగే ఈ గురువు అనేటువంటి వాడు మనకి సూర్యుడితో సమానం. అంటే మనం ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం, అజ్ఞానము అనేటువంటి అంధకారం అనుకున్నప్పుడు అక్కడ చీకటి ఉందనుకోండి, చీకటి పడింది అనుకోండి, చీకటి అంతా విశ్వం అంతా చీకటి ఉన్నప్పుడు దాన్ని ఎలా పోతుంది ఆ చీకటి అంటే సూర్యుడు ఉదయించినప్పుడు చీకటి అంటాము, మనం వెలుగు అంటాము, దినము అంటాము, అంటే పగలు అంటాము. అదే సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఉండేటువంటి కాలాన్ని రాత్రి అంటాము, అంటే అంధకారం చీకటి. అంటే మళ్ళీ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండేటువంటి కాలాన్ని పగలు అంటాం, అంటే వెలుగుతూ ఉండేటువంటి కాలం. అంటే సూర్యకిరణాల చేత, అంటే సూర్యుడి యొక్క తన ప్రతిభా విశేషమైనటువంటి కిరణాలతోటి మన జగత్తుని ప్రకాశింపచేస్తున్నాడు అన్నమాట. ఆ వెలుగులో, ఆ ప్రకాశంలోనే మనం సమస్త వస్తువుల్ని చూడగలుగుతున్నాం. అలాంటి వస్తువులు ఎలా ఆ కిరణాలు ఎలా ఉంటాయి అంటే, బంగారం మనం ఏ ఖనిజాన్నైనా కానీ తీసుకున్నట్టయితే ప్రతిదీ భూమి నుంచి వచ్చేటువంటిది. బంగారం కూడా ఒక ఖనిజం, ఒక లోహం. ఆ లోహాలన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తాయి? భూమి నుంచే వస్తాయి. భూమిలో నుంచి వచ్చినప్పుడు వాటికి మలినం ఉంటుంది, కొంత మలినం ఉంటుంది. అందుకని ఆ మలినమైనటువంటి ఆ బంగారాన్ని ఏం చేస్తారంటే, ఈ విశ్వబ్రాహ్మణుడైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, వాళ్ళు దాన్ని కరిగించి దానిలో ఉండేటువంటి మలినాలన్నింటినీ శుద్ధి చేస్తాడు. ఆ శుద్ధి చేసినటువంటి ఆ లోహం, బంగారపు లోహానితో అతను ఆభరణాలు తయారు చేస్తాడు. ఆభరణాలు తయారు చేసి మెరుగు పెట్టినప్పుడు దానికి విశేషమైనటువంటి కాంతి లభిస్తుంది. ఇక్కడ ప్రాసెస్ ఎలా వస్తుంది అనమాట, లభించినటువంటి మనకి ఈ
లోహం, బంగారు పైనటువంటి లోహం, అది విలువైందే కాదను, కానీ అది మలినంతో కూడుకున్నది. మలినంతో కూడుకున్న దాన్ని మనం ఎప్పుడు ధరించాలి. కనుక దాన్ని శుద్ధి చేయాలి. దాన్ని శుద్ధి చేయాలన్నప్పుడు దాన్ని అగ్నిలో కాల్చాలి. అగ్నిలో కాల్చినప్పుడే అది దానిలో ఉండేటువంటి మలినానికి పోవడానికి అవకాశం ఉంటుంది. దానికి ఇంకా కొంచెం రసాయనాలు కలుపుతారనుకో ఆ మలినాలన్నీ పోవటానికి. అది తర్వాత అది అగ్నిలో కాల్చబడుతుంది. అగ్నిలో కాల్చబడినప్పుడే అది శుద్ధమైనటువంటి లోహంగా తయారవుతుంది. అదే మెరుగుపడుతుంది అన్నమాట. అంటే ప్రకాశవంతమైనటువంటి కాంతివంతమైనటువంటి లోహంగా తయారవుతుంది. అట్లాగే భాస్కరుని యొక్క కిరణాలు కూడా ఉదయకాలంలో వచ్చేటువంటి కిరణాలు ఎలా ఉన్నాయి అంటే, బంగారపు పని వాడు శుద్ధి చేసినటువంటి బంగారపు లోహం ఎంతటి స్వచ్ఛంగా, ఎంతటి ప్రకాశవంతంగా మెరుస్తుందో, అట్టి మెరుపులతోటి, అంతకన్నా ద్విగుణీకృతమైనటువంటి మెరుపులతోటి సూర్యకాంతి కిరణాలు వస్తున్నాయి అనేటువంటిది చెప్తారు. ఆ కిరణాల వల్ల, ఆ కిరణాలు భూమిలో కానీ విశ్వంలో ఉండేటువంటి వస్తువుల మీద పడినప్పుడు ఆ వెలుగులో, ఆ ప్రకాశంలో మనము వస్తువులను చూడగలుగుతున్నాము అని మనకు. అదే చీకటి వచ్చినప్పుడు సూర్యుడు వెలుగు ఉండదు కనుక మనం చూడలేము వస్తువులు. అలాగే అజ్ఞానము అనేటువంటి అంధకారం కలిగినప్పుడు, అజ్ఞానాన్ని అంధకారంతో పోలుస్తారన్నమాట. అంధకారంతో పోల్చినప్పుడు మనకి ఏమీ తెలియక కొట్టుగుట్టాడుతూ ఉంటాం. అజ్ఞానం ఏ పని చేయాలో తెలియదు, ఏ పని చేయకూడదో తెలియదు, తెలిసిన పని కరెక్టో తెలియదు, తీసిన కరెక్టో కాదో కూడా తెలియదు అన్నమాట. అలాంటి అజ్ఞానంలో ఉంటాం. జనరల్ గా జ్ఞానహీనుడైనటువంటి, మూర్ఖుడైనటువంటి, దొడ్డుడైనటువంటి మనిషి. ఇలాంటి మనిషి అంటే మలినపూరితమైనటువంటి ప్రతి మనిషికి కూడా అనేక రకాలైనటువంటి కామక్రోధమోహాలనేటువంటివి, అసూయ ద్వేషాలు అనేటువంటి దుర్గుణాలు, వీటన్నిటితోటి కూడుకొని మనసు మాలిన్యమైంది, బుద్ధి చాంచల్యం పొంది, మనో నిగ్రహత లేక సంకల్ప వికాలాలలోనే మనిషి కొట్టుకుమిట్టాడుతూ ఉంటాడు. ఇలా కొట్టుకుమిట్టాడుతున్నటువంటి ఈ మనిషికి జ్ఞానబుధ కావాలి అంటే ఆ అజ్ఞానము అనేటువంటి అంధకారం తొలగాలి. ఇదంతా కూడా అజ్ఞానంతో తాను చేసేటువంటి కార్యక్రమాలన్నీ అవివేకంతో జరుగుతూ ఉంటాయి. కానీ దీనికి ఇలాంటి అజ్ఞానాన్ని పోగొట్టాలి, ఈ అవివేకాన్ని పోగొట్టాలి. అది ఎవరి వల్ల సాధ్యం ఉంటుంది అంటే, ఎవరి పడితే వాళ్ళ వల్ల సాధ్యం కాదు, ఒక సద్గురువు వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. కనుక ఆ సద్గురువు మనకి ఎప్పుడైతే అతను జ్ఞానబోధ చేసి మనలో ఉండేటువంటి అవివేకాన్ని, అజ్ఞానాన్ని తొలగించాడో, అట్టి గురువే మనకి సద్గురువు. అట్టి గురువే మనకి సూర్యుడు, ఆదిత్యుడితో సమానం. ఆ ఆదిత్యుడే మనకి పగటి యందు మనకి తన కిరణాల చేత ఎలాగైతే వస్తువుని కనిపింపజేస్తాడో సూర్యుడు, అలాగే మనకి జ్ఞానభిక్ష ప్రసాదించినటువంటి ఆ గురువు, ఆ జ్ఞానంతో మనం ఈ మోక్ష పదాన్ని, మనం పొందిన మార్గాన్ని చూడగలుగుతాం. లేకుండా ఉంటే మనం ఆ మార్గాన్ని మనం చూడలేము. అంటే మోక్ష మార్గాన్ని పొందాలి అంటే ముందు మనిషి మనలో ఉండేటువంటి మాలిన్యాలన్నింటినీ తొలగించుకోవాలి. ఈ మాలిన్యాలను తొలగించుకునే మార్గం సాధనా చతుష్టయం అనేటువంటి మార్గాన్ని ముందర అది సంపాదించుకోవాలి. అది సంపాదించుకుంటున్న ఎలాగా అంటే గురువు ఉపదేశిస్తాడు. ఆత్మానాత్మ, వస్తు వివేక జ్ఞానము, ముముక్షు జ్ఞానాన్ని, ఇలాంటి వాటన్నిటి కూడా మనకి ఇదిగో ఈ విధంగా నడుచుకోవాలి, మీరు ఈ విధంగా నడుచుకుంటే ఈ విధమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అనేటువంటి వారి సద్గురువు మాత్రమే. కనుక ఆ సద్గురువు మనకి చెప్పినప్పుడు మనకి ఆ సూర్యకిరణాల చేత మనం ఎలాగైతే అంధకారం జరుగుతుందో మనలో ఉండేటువంటి అజ్ఞానం కూడా కలిగిపోతుంది అనేటువంటి భావన అన్నమాట. అలాగే సూర్యకిరణాలు మనకి ఇక్కడ సూర్యుడు అంటే ఉదయాన్నే సూర్యోదయం మనకి అప్రాక్సిమేట్ గా
6 గంటల ఆ ప్రాంతంలో మనకి సూర్య అంటే ప్రాంతాన్ని బట్టి మారుతుంది కానీ, లేకపోతే ఉదయాన్నే సూర్యకిరణాలు 6 గంటలు ఆ ప్రాంతంలో మనకి సూర్యోదయం అవుతుంది. పిట్ట మధ్యాహ్నం అంటే మనం 12 గంటలు 1 గంట 12 గంటలు అని చెప్తాము. అదే మళ్ళీ ఈవినింగ్ సూర్యాస్తమయం. మనం కనుక గమనించినట్టయితే ఈ సూర్యకిరణాలు మార్నింగ్ టైం అంటే సూర్య ప్రభాత వేళలో ఒక రకంగా ఉంటాయి. మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యకిరణాలు వాటి యొక్క తీవ్రత వేరుగా ఉంటుంది. మళ్ళీ ఈ సాయం కాలంలో ఆ సూర్యకిరణాల యొక్క ప్రభావం వేరుగా ఉంటుంది. అలాగే గురువు కూడా అంటే ఏంటన్నమాట, ఆ కిరణాల యొక్క తీవ్రత ఎలాగైతే మారుతూ ఉంటుందో, గురువు కూడా తన యొక్క దగ్గరకు వచ్చినటువంటి శిష్యుల్ని పరీక్ష చేసి వాళ్ళల్లో పోయి ఎంతవరకు ఆ జ్ఞానాన్ని ఇవ్వాలి అనేటువంటి తెలుపుతాడు గురువు అనమాట. ఎంతవరకు ఏం చెప్తే ఇతనికి ఎలా చెప్పగలిగితే ఇతనిలో జ్ఞానాన్ని మనం వెలిగించవచ్చు, జ్ఞాన దీపాన్ని వెలిగించవచ్చు అనేటువంటిది గురువు పరీక్ష చేసే శిష్యుడిని ఆ విధముగానే అతను శిష్యుడికి బోధన చేస్తాడు. అలాగే అలాంటి గురుదేవుడికి మనం ఎలాగా చేయాలి, అతనికి సాధన మనకి అనేక రకాలైనటువంటి శుశ్రూషలు చేయాలి అని మనం చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ గురువు ఆదిత్య స్వరూపుడు అని మనం చెప్పుకున్నాం. ఈ ఆదిత్య స్వరూపుడు అన్నప్పుడు విష్ణుమూర్తిని కూడా, సూర్యుడిని కూడా మనం ఆదిత్య స్వరూపుడు అని చెప్తారు. సూర్యుడు విష్ణు స్వరూపుడు, విష్ణువే సూర్యస్వరూపుడు, అది మనకి శాస్త్రం చెప్తున్నారు. అంటే ఏంటన్నమాట, ఏమండి సూర్యుడు విష్ణువు ఏ విధంగా అయితే, సూర్యకిరణాలు ఏ విధంగా అయితే వ్యాప్తి చెందుతూ ఉంటాయో, అలాగే అంటే విష్ణుమూర్తి ఏ విధంగా జగత్తంతా కూడా వ్యాపించి ఉంటాడో ఆ విధంగానే సూర్యకిరణాలు కూడా వ్యాపించి ఉంటాయి. కనుక శివుడు అంటే సూర్య భగవానుడి విష్ణు స్వరూపంగా చెప్తారన్నమాట. అలాగే మనకి ఆదిత్య హృదయంలో ఒక చిన్న శ్లోకం ఉంది. ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదక్కాలో సోమ అపాంపతి అని ఒక శ్లోకం ఉంది ఆదిత్య హృదయంలో. అంటే ఈ శివుడే బ్రహ్మ, ఈ సూర్యుడే బ్రహ్మ, సూర్యుడే విష్ణువు, సూర్యుడే శివుడు, సూర్యుడే స్కందుడు, సూర్యుడే ప్రజాపతి, సూర్యుడే మహేంద్రుడు, సూర్యుడే కుబేరుడు, సూర్యుడే యముడు, సూర్యుడే చంద్రుడు అని ఈ విధమైనటువంటి అనేక రకాలైనటువంటి పేర్లతో పిలువబడినటువంటి వాడు సూర్యుడు అని మనకి దీనికి అర్థం. ఈ దీన్ని మనకి ఆదిత్య హృదయంలో ఈ శ్లోకం. అంటే ఎప్పుడైతే ముందల వీటికి అర్థం చూద్దాం. అంటే సూర్యుడు బ్రహ్మస్వరూపుడు. ఒక విత్తనం ఉంది, విత్తనం నుంచి మొలకు రావాలి, విత్తనం నుంచి మా చుట్టూ రావాలి, మొక్క రావాలి. ఈ మొక్క రావాలి అని అన్నప్పుడు ఆ విత్తు ఎప్పుడైతే మనం భూమిలో నాటుతున్నామో తగిన శీతోష్ణ స్థితి పరిస్థితులు ఉండాలి. ఆ పరిస్థితి ఉన్నప్పుడే అది మొక్కగా వస్తుంది. అది లేకపోతే అది అంటే ఆ స్థితి కారణం అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఆ స్థితి కారణము అనేటువంటిది అంటే పుట్టుక కారణం అవుతుంది అక్కడ. ఎప్పుడైతే ఆ సూర్యుడు ఇక్కడ ఆ గింజల నుంచి బయటికి రావటము అనేటువంటి కారణం, దానికి కారణం ఏంటి అంటే పుట్టుక జరుగుతుంది అని అర్థం. అంటే శీతోష్ణ స్థితి కారణం. శీతోష్ణ స్థితి అంటే ఉష్ణము. ఇక్కడ శీతోష్ణ స్థితి అన్నప్పుడు ఇక్కడ ఉష్ణము అంటే హీట్ అన్నమాట. అంటే తగిన ప్రదేశాల్లోనే అది వస్తుంది. ఇప్పుడు టీ మొక్కలు ఉన్నాయి అనుకో, సపోజ్ టీ కానీ కాఫీ గింజలు కానీ మనం చూస్తున్నప్పుడు అది కొండ ప్రాంతాల్లోనే పెరుగుతుంది, కానీ మామూలు పరిస్థితులు వేడిగా ఉండేటువంటి ప్రదేశాలతో అది టీ మొక్కలు పెరగవు, టీ కానీ కాఫీ మొక్కలు కానీ పెరగవు. అలాగే
అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు, అంటే ఉష్ణోగ్రత అనేటువంటిది ఉండాలి. అంటే ఏంటనమాట, ఒక గింజ మనం భూమిలో నాటినప్పుడు తగినటువంటి ఉష్ణోగ్రత స్థితి ఉన్నప్పుడు మాత్రమే అది మొక్కగా వస్తుంది, కానీ లేకపోతే రాదు అని తెలుస్తుంది. అంటే అది స్థితికి, అంటే దాంట్లో సృష్టి జరుగుతోంది అని. కనుక ఇది దేని వల్ల జరుగుతోంది? ఇక్కడ సూర్యుడు సూర్యకిరణాల నుంచి రావటం వల్ల ఆ తగినటువంటి వాతావరణం అక్కడ క్రియేట్ అవుతుంది. అందుకనే అది మొక్కగా రావడానికి అనుకూలమైనటువంటి ప్రదేశం, అనుకూలమైనటువంటి పరిస్థితి కట్టుకోవుతుంది. కనుక ఆ సూర్యకిరణం సూర్యుడి నుంచి వస్తుంది కనుక సూర్యుడు బ్రహ్మసూర్యుడు. అలాగే ఇదే మొక్క పెరుగుతుంది, దానిలోంచి అంకురం, దాని విత్తనంలో నుంచి, ఆ అంకురంలో నుంచి పైకి వస్తుంది. అంటే ఏంటన్నమాట, వ్యాప్తి చెందుతుంది. ఆ వ్యాప్తి చెందటానికి కూడా ఏంటాయి అంటే దానికి కారణం, మనకి ఎప్పుడైనా కానీ మనం పెట్టిన విత్తులన్నీ కూడా మొక్కలుగా వస్తాయి అని మనం చెప్పాలి. అంటే ఆ విత్తులు దేని మీద, అది కూడా మళ్ళీ అంటే ఉష్ణోగ్రత మిగతా వాటి ప్రభావాల మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఇది వ్యాప్తి చెందుతోంది కనుక ఇది దేనివల్ల మళ్ళీ అక్కడ కూడా సూర్యకిరణాలే కారణమవుతుంది, ఉష్ణోగ్రత ప్రభావం కారణమవుతుంది. కనుక విష్ణు స్వరూపుడు సూర్యుడు. అలాగే అది మొక్కగా వచ్చి దాని నుంచి పళ్ళు ఫలాలు ఇచ్చి మనకి మంగళాన్ని ప్రసాదిస్తుంది కనుక అది శివస్వరూపం. శివస్వరూపము అన్నప్పుడు మంగళములను ప్రసాదించేవాడు శివుడు కనుక ఆ శివస్వరూపం అవుతుంది అన్నమాట. అంటే ఇది దేని వల్ల జరుగుతుంది? ఇదంతా కూడా మళ్ళీ సూర్యకిరణాల వల్ల జరుగుతుంది. కనుక ఇక్కడ సూర్యుడిని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా మనం చెప్తాం. అలాగే స్కందుడు. ఇప్పుడు స్కందుడు అన్న అర్థం ఏంటి అంటే మనకి కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి అని చెప్తాం స్కందుడు అంటే. ఇక్కడ ఇంకొక అర్థం ఏంటయ్యా అంటే మిత్రులకు మంచి చేసేటువంటి వాడు, శత్రువులకి హాని చేసేటువంటి వాడు, శత్రువులను తొలగించేటువంటి వాడు స్కందుడు అని కూడా ఇంకొక అర్థంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఎప్పుడైతే గింజలు మన విత్తనాలు అవన్నీ అక్కడ ఉంటాయో వాటిని ఏ పురుగులు అంటే పక్షులు, పురుగులు అవన్నీ కూడా తింటారు. అవన్నీ కూడా రానివ్వకుండా, వాటి బారిన పడకుండా చూసేటువంటి వాడు స్కందుడు. చూసేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతన్ని స్కందుడు అని చెప్పారు. అలాంటి వాడు కూడా ఎవరయ్యా అంటే మంచి సూర్యకిరణాల వల్లే అవేమవుతాయి అన్నమాట. ఆ సూర్యకిరణాలు ఆ శీతోష్ణత పెరిగినప్పుడు కొన్ని రకాలైనటువంటి పురుగులు కానీ ఇవి కానీ అవి తిట్టడానికి రావు. కనుక అప్పుడు కూడా ఆయన్ని మనం స్కందుడుగా మనం భావించడానికి అవకాశం ఉంది. అలాగే మహేంద్రుడు. ఎప్పుడైతే మహేంద్రుడు అంటే ఐశ్వర్య స్వరూపుడు అనమాట. ఇంకొకటి మధ్యలో ఇంకొకటి ఏంటంటే ప్రజాపతి. ప్రజాపతి అన్నప్పుడు ఎప్పుడైతే ఈ మొక్క నుంచి మనకి ఫలాలు వస్తాయి, ఈ ఫలాలు ప్రజలందరికీ కూడా ఉపయోగపడతాయి కనుక అవన్నీ కూడా వాటిని కూడా అందరికీ ఉపయోగపడతాయి కనుక ఆయన్ని ప్రజాపతి రూపంలో కూడా మనం చెప్తాము. అట్లాగే మహేంద్రుడు అనేక రకాలైనటువంటి ధాతువులన్నీ కూడా స్వర్ణ ధాతువులుగా పరిగణింపబడుతూ, అంటే విలువైనటువంటి, ఇక్కడ స్వర్ణము అంటే విలువైనటువంటి వస్తువులుగా పరిగణింపబడి మనకి విజువల్ అవుతున్నాయి కనుక ఆయన్ని అవి కలిగి ఉన్నటువంటి వాడు మహేంద్రుడు కనుక అట్టి స్వరూపం కలిగా మనకు కనిపించేట్లుగా చేస్తున్నాడు కనుక ఆయన మహేంద్ర స్వరూపంగా చెప్తారనమాట. అలాగే కాలుడు అంటే కాలానికి జగత్ సంహార కారకుడు అని మనకి చెప్తూ ఉంటారు అన్నమాట. జగత్ సంహార కారకుడు అన్నమాట. జగత్ సంహార కారకుడు అన్నప్పుడు కాలుడు అంటే జగత్ స్వరూప కారకుడు, కాలానికి అతీతుడు, కాలానికి అధిపతి కాలుడు అని కూడా మనం చెప్పుకుంటానికి అవకాశం. అంతేకాదు ఇంకొక చిన్న సూక్ష్మమైనది ఏంటంటే
మనం జరుగుతున్నటువంటి ఏదైనా క్రియ ఏదైతే ఉందో ఆ క్రియ ముందుకు జరిగేట్టుగా చూసేటువంటి వాడు, అంటే దాన్ని వ్యాపింపచేసాడు. ముందుకు జరగటం అంటే అది క్రియ వ్యాపనం చెందుతుంది అనమాట. ఏదైతే వ్యాపనం చెందుతుందో ఆ వ్యాపనం కలిగినటువంటి వాడు విష్ణు స్వరూపం కనుక క్రియా విష్ణు స్వరూపంగా కలిగినటువంటి వాడు స్వరూపంగా మనకి అటువంటిది చేసేటువంటిది కాలం కనుక ఆ కాలానికి స్వరూపుడు కనుక దాన్ని ఆయన్ని కాలుడు అని కూడా అని అంటారన్నమాట. యముడు, ఈ యముడు అంటే శక్తి స్వరూపుడు. యముడు అంటే ప్రాణాలు తీసేవాడు అనేటువంటిది కాదు. ఆయన ధర్మానికి అది ధర్మపరుడు. జీవుల కర్మఫలదాత. జీవుల కర్మఫలాన్ని అనుసరించి ఇతను ఈ జీవి ఏ కర్మఫలం ఎంతవరకు ఉన్నది, ఇతని యొక్క కర్మ అంటే ఇతని యొక్క కర్మానుసారంగా క్రియ చేయించేటువంటి వాడు యముడు అని మనం చెప్పుకుంటున్నాం. అలాగే దక్కినటువంటి ఫలం మనకి దక్కుతుందా లేదా అనేటువంటిది నిర్ణయించగలిగేటువంటి వాడు యముడే. అలాంటి కారకుడైనటువంటి వాడు, దానికి కారణమైనటువంటి వాడు ఆ శివుడు కనుక ఆ స్వరూపంగా సూర్యుడిని చెప్తారన్నమాట. ఈ విధంగా శివుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆదిత్యపుత్రంలో చెప్పుకున్నటువంటి శ్లోకానికి చిన్న విశేషణ అర్థం. ఇన్ని రూపాలు కలిగినటువంటి వాడు సూర్యుడు అని చెప్పుకున్నాం కనుక మనలో ఉండేటువంటి ఈ గుణాలన్నీ అవే మనకు అన్వయించుకుంటే, అంటే మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటిది మనలో అజ్ఞానంతో కూడుకున్నటువంటి మాయతో కూడి అజ్ఞానంతో కూడుకున్న వాళ్ళం కనుక దీనిలో విజ్ఞానము అనేటువంటి జ్ఞాన బీజాన్ని నాటించేవాడు ఒక గురువు కనుక ఆ జ్ఞాన బీజాన్ని నాటి ఆ బీజాన్ని మొలకెత్తింపజేసి దాన్ని పెంచి పోషించి, అంటే పోషించటము అంటే దాన్ని ఎలా ఎదగాలి అనేటువంటి మార్గాలు చూపించగలిగేటువంటి వాడు ఒక సద్గురువు మాత్రమే. కనుక ఇన్ని రూపాలు కలిగినటువంటి వాడు, ఇన్ని రూపాలని మనం సద్గురువుకు అన్వయించుకుంటే అది మనలో ఉండేటువంటి ఈ గుణాలన్నింటినీ కూడా తొలగించేటువంటి వాడు, ఉండేటువంటి గుణాలని ప్రాప్తింపజేసేటువంటి వాడు, ఇందరి దేవతల యొక్క గుణాన్ని ప్రాప్తింపజేసేటువంటి వాడు గురువు అవుతాడు. కనుక ఆ గురువు ఆదిత్య స్వరూపుడు అవుతాడు. అలాగే గురువు ఈ సూర్యుడు ఆ 12 రాసుల్లోనూ, అంటే 12 మనకి తెలుగు లెక్క ప్రకారము, తెలుగు సంప్రదాయం ప్రకారం 12 నెలలు, చైత్ర మాసం నుంచి బిగిన్ చేస్తే మొత్తం 12 నెలలుగా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క నెలలోనూ ఆదిత్యుడు ఒక్కొక్క రూపంలో ఉండి, అంటే ఆ తీక్షణతను బట్టి, ఆ కాలాన్ని బట్టి, ఆ ఋతువును బట్టి ఆయన యొక్క తీక్షణత మారుతూ ఉంటుంది అన్నమాట. ఆ తీక్షణత మారుతూ ఉండటం వల్ల ఆయా రూపాల్లో ఆయా నెలల్లో ఆయా పేర్లు తోటి ఆయన పిలుస్తూ ఉంటారు. ఆయనతో పాటు ఆయన ఒక్కడే కాదు, ఆయన సప్తాస్వరథమారూఢం కశ్యపాత్మజం అని మనం సూర్యదేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. ఆ సప్తరథాలని ఎక్కి ఆయన కాలగమన చేయిస్తున్నప్పుడు ఆయనతో పాటు ఇంకా అనేక మంది దేవతలు, ఋషులు, నాగులు, గంధర్వులు కూడా ఆ ఆయనతో పాటు ప్రయాణిస్తారు. ఒక్కొక్క నెలలోనే ఒక్క నెలలోనే ఆయనతో పాటు ఉండేటువంటి వాళ్ళు ఒక్కొక్క నెలతోటి ఎలా మనం ఆయన్ని పిలుస్తుంటామో ఆయా నెలల్లో మిగతా వాడు కూడా వేరు వేరు పేర్లతోటి వాళ్ళు పిలువబడుతూ ఉంటారని శాస్త్రం చెప్తుంది. అలాగే ఇంతటి మహిమాన్వితుడైనటువంటి వాడిని పరమేశ్వరుడు సూర్యుడి యొక్క తేజస్సుతోటి గురిపుచ్చుకున్నటువంటి గురుదేవుడు ఇన్ని రూపాల్లో ఉంటాడు. అంటే మనం ఒక్క గురుదేవుడి కనుక ప్రార్థించినట్టయితే ఇంతమంది దేవతలకి మనం ఆరాధన చేస్తాం. ఓకే అండి, బాగుంది మీరు చెప్పింది. మనం ఒక గురువుని, మన సూర్యుడిని
ప్రార్థించాలన్నప్పుడు ఉదయం కాలంలోనేమో ఏ దిశలో తిరిగి మనం ప్రార్థించాలి? గురువును ప్రార్థించాలి మనం. ఇప్పుడు అదే సూర్యుడు అనుకో, మార్నింగ్ టైం ఎక్కడ ఉంటాడు అంటే సూర్యుడు తూర్పు దిశలో ఉంటాడు, ఈవినింగ్ టైం ఏమో పడమర దిశలో ఉంటాడు, మధ్యాహ్న కాలంలోనేమో నడిదిస్తూ ఉంటాడు, ఊర్ధ్వ దిశలో ఉంటాడు. కనుక ఆయా కాలాల్లో మనం ఆ దిశకు తిరిగి మనం దండం పెట్టుకుంటూ ఉంటాం. అలాగే ఇలా తిరిగినప్పుడు అందుకనే మనం చేసేటప్పుడు గాయత్రి మంత్రం సంధ్యావందనం చేస్తాం. అందుకని ఈ సూర్యుడిని మూడు పూటలా మనం చేసేటప్పుడు సంధ్యావందనం చేసినప్పుడు మూడు కాలాల్లో త్రికాలంలో సంధ్యావందనం చేయాలి అంటారు. ఎప్పుడు ప్రాతకాల సమయంలో సంధ్యావందనం చేయాలని చెప్తారు. అలాగే మధ్యాహ్న కాలంలో సంధ్యావందనం చేయాలని చెప్తారు. అలాగే ఈవినింగ్ టైంలో కూడా సాయంకాల సంధ్యాసనాన్ని మనకి సూర్యాస్తమయ కాలంలో కూడా సంధ్యావందనం చేయాలని చెప్తారు. అంటే సూర్యారాధనలో అంత ప్రాశస్త్యం ఉన్నది అని మనకు తెలుస్తుంది. సరే అండి, బాగుంది. సూర్యుడు కాబట్టి మనం ఆ దిశలో దండం పెట్టుకుంటున్నాం. మనం గురుదేవుడికి ఏ దక్షిణ ఏ దిశలో దండం పెట్టుకోవాలి? దేవుడికి ఏ దక్షిణ ఏ దిశలో దండం పెట్టుకోవాలి అంటే గురువు పరబ్రహ్మ స్వరూపుడు అని మనం చెప్తాం. పరబ్రహ్మ స్వరూపుడు అయినప్పుడు మనకి పరబ్రహ్మ మనకి 5 రకాలుగా కనిపిస్తారు అన్నమాట. ఐదు ముఖాలు కలిపి పంచముఖాలు కలిపినటువంటి పంచబ్రహ్మ స్వరూపుడు అని పరబ్రహ్మ స్వరూపానికి పేరు. ఆ పేర్లలో 4 దిశలు అంటే ఉత్తర, తూర్పు, దక్షిణ, పడమరలు. ఒకటి ఊర్ధ్వ దిశ, ఇంకొకటి అదో దిశ. ఊర్ధ్వ దిశలోనూ ఉంటాయి. ఇలా మనకి 5 ముఖాలు కలిగినటువంటి వాడు పంచబ్రహ్మ స్వరూపుడైనటువంటి బ్రహ్మ స్వరూపుడు కనుక, గురువు పరబ్రహ్మ స్వరూపుడు కనుక మనం ఏ రూపంలోనైనా కానీ ఏ దిశలో అయినా కానీ గురువుకి మనం దండం పెట్టుకోవచ్చు. ఆ దిశలో మనం సేవించవచ్చు గురువుని మనకి గురుగీతలో మనం చెప్పారు. అంతేకాదు ఇంకా సరేనండి, ఇంతవరకు బాగానే చెప్పారు. గురువుకి దండం పెట్టుకోవాలి. గురువుకి దండం పెట్టుకోవాలన్నప్పుడు అత్యుత్తమైనటువంటి మార్గం ఏంటంటే అంటే సాష్టాంగ దండం. సాష్టాంగ దండం అంటే మనకు ఉండేటువంటి ఎప్పుడు కూడా గురువుకి నమస్కారం చేసేటప్పుడు వినమ్రతతోటి తల వంచి నమస్కారం చేయాలి. అంతేగాని గురువును చూస్తూ మనం ఎప్పుడు కూడా దండం పెట్టరు. సాధారణంగా ఎక్కువగా ఏంటంటే గురు సంప్రదాయంలో అత్యంత పరమ పవిత్రమైనటువంటిది గురు పాదుకలు. అందుచేత ఎప్పుడైనా కానీ గురు పాదాలని మనం చూస్తూ నమస్కారం చేస్తూ మనకి అన్ని శుభాలు కలుగుతాయని చెప్తారు అన్నమాట, ఆవిలు చెప్తారు. అలాగే దండం పెట్టేటప్పుడు కూడా ఇలా చేతిని కుడి చేతితోటేమో మన కుడి చేతితోటి ఆయన ఎడమ పాద ఆయన ఇట్లా చేతిని పెట్టుకొని మనం ఆయన పాదాన్ని పట్టుకోవాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు కూడా ఎలా చేయాలి అంటే ఈ చేతులు, కాళ్ళు, మోకాళ్ళు, వక్షస్థలం, శిరస్సు ఇవన్నీ కూడా నేత్రాలు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే భూమి మీద మనకి తగినట్టుగా ఇట్లా సాకిలు పడాలి. సాకిల పడి నీవే మహాప్రభు అని ఈ విధంగా మనం నమస్కరించి ఆ టైంలో మనం వాక్కునందు కూడా పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి గురువునే మనం తెలుసుకోవాలి. అంటే మనోవాక్కాయ కర్మల మనోవాక్కాయ మనసు చేత, వాక్కు చేత, హృదయం చేత ఆ గురువునే స్మరిస్తూ అలా సాష్టాంగం నమస్కారం మనం చేయాలి. అది గురువుకి మనం చేసే నమస్కారం. అలాగే ఇలా చెప్పేటప్పుడు గురువు యొక్క దర్శనం తీసుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా
గురు స్తోత్రం కానీ గురువుని చేయటం పరిపాటి సంప్రదాయం. ఏమండి చెప్పారండి, బాగుంది. స్త్రీలు కూడా అలా చేయవచ్చు అన్నప్పుడు స్త్రీలు ఎప్పుడు కూడా మోకాళ్ళ మీద మోకాళ్ళ మీద కూర్చొని తల వంచి నమస్కారం చేయాలి తప్ప సాష్టాంగ దండం చేయకూడదు. కారణం ఏంటి ఏమండి? వాడు చేస్తున్నారు కదా, మగవాడు చేస్తే తప్పు లేదు, కానీ నేను చేస్తే తప్పు ఏంటి అనొచ్చు. ఎందుకంటే స్త్రీలకు వక్షస్థలంలో స్థనాలు కానీ ఇవి సునిశ్చితమైనటువంటి భాగాలు. ఈ సునిశ్చితమైనటువంటి భాగాలు ఎప్పుడైతే భూమి మీద పడి భూమికి తగిలి ఒత్తిడి కలుగుతుందో దానివల్ల గర్భాశయానికి సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుచేతన వాళ్ళకి అది నిశ్చితపడింది. కాదండి మా ఇష్టం మేము చేసుకుంటామంటే ఇంకా చెప్పగలిగేది ఏం చేసినప్పుడు, కానీ పద్ధతి ప్రకారం సైంటిఫిక్ గా కూడా ఆలోచించినట్టయితే మనం అలా ఒక రకంగా చెప్పాలి అంటే స్త్రీ సునిశ్చితమైనది, పూజనీయమైనటువంటి ఒక పుష్పం కనుక పుష్పము, పుస్తకము, వనిత వీళ్ళందరూ కూడా మనకి పూజనీయం. అతి భద్రంగా కాపాడవలసిన వాడు. అందుచేతనే వీళ్ళందరూ కూడా ఎంత పవిత్రతో అంటే పరమాత్మ స్వరూపుడు, దేవీ స్వరూపుడు. మనం పువ్వు కింద పడింది అంటే పువ్వు కింద పడినప్పుడు మనం దాన్ని పూజకి వినియోగించాలి. అలాగే ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ గర్భం ఎప్పుడైతే మన భూమి మీద చదువుతున్నప్పుడు సున్నితమైనటువంటి భాగాలకి ఎప్పుడు కూడా సున్నితమైన భాగాలకి ఎప్పుడు కూడా ఒత్తిడి కలగకూడదు. అలా కలిగినప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని శారీరకమైనటువంటి అంటే అంతర్ శరీరంలో ఉండేటువంటి భాగాలకు సున్నితమైనటువంటి భాగాలు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉన్నది కనుక ఆ దండ ప్రమాణాన్ని చెయ్యొద్దు అని మనకి ఆర్మీ చెప్పాడు. అంతేగాని వాడు చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అనేటువంటి నియమ నిబంధన అనేది కాదు. ఆ ఉద్దేశంతో చెప్పింది మాత్రం కాదు. ఎప్పుడైతే ఇదంతా కూడా మనకి గురుదేవుని యొక్క దండ ప్రమాణాలని మన గురువు యొక్క నమస్కారం, మనకు చేసేటువంటి గురువు యొక్క నమస్కారం అన్నమాట. ఏమండి దేవుడికి పూజ చేసేటప్పుడు అనేక రకాలైనటువంటి పూజ పుష్పాలతోటి పుష్పాలతోటి అనేక రకాలైనటువంటి పత్రాలతోటి మనం పూజ చేయమని చెప్తారు. ఆ పూజ ఈ పుష్పాలతోటి ఈ దేవుడికి పూజ చేస్తే ఈ ఫలం వస్తుంది, ఈ రకమైనటువంటి పుష్పంతో ఆ పత్రాలతోటి పూజ చేస్తే ఈ రకమైనటువంటి ఫలం వస్తుంది అని చెప్తుంటారు. మరి గురుదేవుని పూజ చేసేటప్పుడు ఏ ఫలంతో మనం ఏ పుష్పంతో మనం పూజ చేయాలండి? గురుదేవుని పూజ చేసేటప్పుడు ఏ పుష్పం మనం భక్తితోటి మనం ఈవెన్ దేవుడికే దేవుని విషయానికే అవుతుంది. భగవంతుని పూజ చేసేటప్పుడు ఏ పుష్పంతో మనం పూజ చేయాలి అంటే అహింస ప్రథమ పుష్పం ఉంది. ఏ జీవికి హాని చేయకుండా ఉండటం అనేటువంటిదే మీరు సమర్పించేటువంటిది మొట్టమొదటి పుష్పం ఉంది. అంతేగాని అవి బాహ్యమైనటువంటి పూజలు చేసుకునేటువంటి వాళ్ళకి ఈ పుష్పాలు పత్రాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అదే మానసికమైనటువంటి పూజ చేసే వాళ్ళకి ఆ పుష్పాలతో అన్ని ఉండదు. ఇప్పుడు గురుదేవునికి మనం ఏ పూజ చేయాలి అన్నప్పుడు మనకి మనలో ఉండేటువంటి ఈ జ్ఞాన జ్యోతిని వెలిగించేటువంటి దివ్య స్వరూపుడికి మనం ఏమిచ్చి మనం ఆయన రుణం తీర్చుకోగలము? దేంతో పూజ చేయాలండి? అది మనం చెప్పడం వెల కట్టలేనటువంటి ప్రశ్న సమాధానం, వెలకట్టలేనటువంటి ప్రశ్న వెలకట్టలేనటువంటి సమాధానం అవుతుంది. కనుక ఆయనకి గురుదేవుడు దేంతో సంతోషిస్తారంటే, సిద్ధ గురువు దేంతో సంతోషిస్తారంటే, గురువు శిష్యుడు తన ఎంత వినమ్రత భక్తి కలిగి ఎప్పుడైతే సరస్సు ఉంచి నమస్కారం చేసి
తన యందు భక్తి తత్పరతతో ఎప్పుడైతే ఉంటాడో అట్టి శిష్యుడిని ఆ గురువు సదా కాపాడుతూ ఉంటాడు. అంటే అట్టి గురువుకే అట్టి మన లక్షణాలు కలిగినటువంటి శిష్యుడే. అవే మనం అట్టి లక్షణాలే మనం ఆ గురుదేవుడికి సమర్పించుకునేటువంటి పుష్పాలు. కనుక అట్టి లక్షణాలతోటి ఉండి మనం గురుదేవుడికి ఆ లక్షణాలు కలిగినటువంటి పుష్పాలను మనం సమర్పించి మనం కూడా చేతార్థము. ఈ గురుదేవుని యొక్క విశేషం ఇంకా ఉన్నది. అది నెక్స్ట్ క్లాస్ లో మనం హలో ఏమండి? ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సార్ గారు ఇందాక మీరు అడిగినప్పుడు ఒక మంత్రం ఇస్తారు, ఆ మంత్రం ఒకటే చేయాలి. సో ఒక మంత్రం చేయటం బెటర్, ఒక మంత్రమే చేయాలండి, లేకపోతే 4-5 మంత్రులు గురువులు ఇచ్చారు అనుకోండి చెయ్యొచ్చు, 4 చెయ్యొచ్చు. అంటే 4 ఒకేసారి కాకుండా దానికి కొంత కాలం పెట్టుకొని, కొంత నియమం పెట్టుకొని, ఇంతసేపు ఇది చేయాలి, ఇంతసేపు ఇది చేయాలని నిర్ణయించుకొని ఆ టైం ప్రకారం మనం చేసుకుంటాం. చేసుకోవచ్చు. నమస్కారం అన్నయ్య గారు. నేను చెప్పండి. ఇప్పుడు మనం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటాము. త్రిమూర్తులని ఒక గురువును పూజించినప్పుడు మన ఆ గురువుకి చెందే మనం ఏదైతే ఇచ్చేస్తామో అది త్రిమూర్తులకి చెందుతుందా? ఖచ్చితంగా చెందుతుంది. అప్పుడు ఇప్పుడు గురువులు 2-3 ఉన్నప్పుడు అని ఒక క్వశ్చన్ వేశాను కదా పోయినసారి క్లాస్ లో. చెప్పాను గురువు అన్నప్పుడు ప్రథమ గురువే లెక్కిస్తారు. వినపడట్లేదు. గురువు అన్నప్పుడు మనకి ప్రథమ గురువు లెక్కకొస్తారు అనమాట. మిగతా వాడు గురువులు కాదని నేను చెప్పను. అలాంటప్పుడు ఒక గురువు మంత్రమే మనం అంటే మన జీవితాంతం ఒక గురువు మంత్రమే చేసినందువల్ల ఫలితం ఎక్కువ. కానీ మనం మంత్రాలు ఒక్కొక్క గురువు ఒక్కొక్కలాగా ఇస్తారు కదా, అప్పుడు దాని ప్రభావం ఏమన్నప్పుడు ఇంకొక గురువు మనం చెయ్యకపోతే ఏమన్నా దాని ఎఫెక్ట్ మన మీద ఉంటుందా? ఎఫెక్ట్ ఉంటుందా అనేటువంటిది కాదు ఇక్కడ ప్రశ్న. ఇక్కడ ఏంటయ్యా అంటే నిన్న చెప్పినప్పుడు కూడా ఒకటే చెప్పాను నేను. గురువు దగ్గర విద్యాభ్యాసం పూర్తయినప్పుడు ఆయన నేర్పాను అని చెప్పారు. ఆ చేర్చినప్పుడు అతను నీ జ్ఞాన శిక్ష కొద్దీ, నీ కోరిక కొద్దీ ఇంకొక గురువు ఆశ్రయించి ఇంకా నేర్చుకోవాలనుకున్నాం. ఇంకొక అంటే అందరు గురువులు అన్ని విద్యల్లోనూ నిష్ణాతులై ఉంటారు అని కాదు. ఇక్కడ ఒక గురువు ఒక దాంట్లోనే ఉండొచ్చు, రెండిట్లో ఉండొచ్చు, కొన్నిట్లోనే ఉంటాడు ఇప్పుడు ఒక గురువు ఉన్నప్పుడు. కనుక ఇది కాదు, ఇంకొకటి నేను నేర్చుకోవాలనుకున్నప్పుడు ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఇంకొక అవకాశం ఉంది కనుక ఆ గురువును కూడా గురువుగా తీసుకోవటానికి అవకాశం ఉంది. గురువుగా తీసుకోవాలి, తప్పదు. కనుక అప్పుడు మనకి 2 గురువులే. కనుక ఆ టైంలో 2 బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులే అవుతారు అన్నమాట. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ. హలో అంకుల్, ఎలా ఉపచారాలు చేయాలి, ఎలా
గురువుని సేవించాలి. చాలా బాగా చెప్పారు అంకుల్. మనం ఏమన్నా తెలియకుండా చేసే అపచారాలు ఉంటాయా? అంటే గమ్ముని అది చూసుకునేది గురువు. అది చూసుకునేది గురువు. ఇప్పుడు సపోజ్ నువ్వు శ్రీపాద శ్రీ వల్లభు దత్త స్వామిని కొలుస్తున్నావు నువ్వు. అంటే నువ్వు తెలిసి ఏది అపచారం చేయవు. తెలిసి అపచారం చేయగలిగి నువ్వేం చేస్తావు? ఆయన పూజించినప్పుడు ప్రతి పూజకి చివరిలో మనం మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం అని మనం ఒక మంత్రం చెప్పుకుంటాం. అక్కడ చెప్పుకున్నప్పుడు ఆయన తెలియక చేసిన జరిగే పొరపాటును క్షమించితే నన్ను కాపాడుతండి అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మనం తెలిసి ఎప్పుడు ఎవరు అంటే పాప భీతి, దైవ చింతన కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా తెలిసి అపచారం చేయరు. కానీ మనకి తెలియని పొరపాట్లు జరిగితే జరగవచ్చు, జరగకుండా ఇప్పుడు ఉండదు. అంటే ఇది ఎట్లా అంటే ఆ పొరపాటు ఇది పొరపాటు కాదు అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ గురువు చెప్పే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. ఒక గురువు ఒక రకంగా చెప్తాడు, ఇంకో గురువు ఇంకొక రకంగా చెప్తాడు. అలాంటప్పుడు మనకి కన్ఫ్యూజన్ వస్తుంది. ఈ కన్ఫ్యూజన్ ని మనం దృష్టిలో పెట్టుకోకుండా మనం ముందు ఇప్పటికి వరకు గురు స్వరూపుడైనటువంటి దత్తస్వామిని పిలుస్తున్నావు కనుక ఆ దత్తస్వామి మీద భారం పెట్టి నీవే అన్యదా శరణం నాస్తి దుర్భిక్షం, నువ్వు తప్ప ఇంకెవరు నాకు దిక్కు లేరు అని ఆయనకి శరణాగతి పొందినప్పుడు ఏ ప్రాబ్లం, ఏ సమస్యలు రావు. సార్ గారు ఇక్కడ ఒక క్వశ్చన్, అంటే మీరు తెలిసి చేయరు అని అంటున్నారు, బట్ తెలిసి చేసే కూడా ఉంటాయి కదా తప్పనిసరి పరిస్థితి. అందుకనే కదా దేనిలో వస్తుంది? తెలిసి చేసిన తెలియక చేసిన ఆ మంత్రహీనం క్రియాహీనం అన్న దాంట్లో అర్థం అదే అనమాట. తెలిసి చేసిన తెలియక చేసిన ఉచ్చారణ దోషం వల్ల కానీ క్రియాదోషం వల్ల కానీ మనం ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించి కాపాడుతుంది అని అర్థం అనమాట ఆ మంత్రానికి అర్థం. అందుచేత మనం ఏ పారాయణం చేసినా కానీ, ఏ పూజ చేసినా కానీ, ఏ వ్రతం చేసినా కానీ, ఏ యాగం చేసినా కానీ, ఏ హోమం చేసినా కానీ మనం ఆ మంత్రాన్ని కంపల్సరీగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అది చెప్పుకోకుండా ఉంటే ఆ దోషం సంక్రమించడానికి, ఏదైనా దోషం సంక్రమించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు అన్యథా శరణం అన్నావో దాంతో నీకు పొరపాటు శ్రమింపబడతాయి. అందుచేతనే ఎప్పుడైనా కానీ ఏదైనా జరుగుతుందేమో, పొరపాటు చేస్తానేమో అని అనుకున్నప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే జ్ఞాన తృష్ణ పెరుగుతుంది. కనుక తప్పు చేయకుండా ఉండటానికి ఎలా మన ఆ సంశయం అంటే నీకు ఎక్కడో ఏమవుతుందా, నీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్ ని క్లారిఫై చేసుకుంటూ నువ్వు కనుక ముందుకు వెళ్ళగలిగినట్లయితే నువ్వు చేసేటువంటి పూజలు సఫలమవుతాయి. సార్ గారు ఇంకో క్వశ్చన్ ఉంది. ఇందాక ప్రథమ గురు అన్నారు కదా, అంటే ప్రథమ గురువు జీవించలేదని, అంటే శరీరంతో లేదనుకోండి, ఇప్పుడున్నారు మిగతా అప్పుడు ప్రథమ గురువు ఎవరు అవుతారండి? శరీరంతో ఉన్న వాళ్ళతో కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇంకా వేరే గురువు లేరనుకోండి, వేరే గురువు లేనప్పుడు ఆయనే మీకు ప్రథమ గురువు. ఎవరైతే మీకు మంత్రోపదేశం చేశారో ఆయనే మీ గురువు. ఆయన ఉన్నా సజీవుడు కాకపోయినా కూడా ఆయన ఇదవుతాడు అనమాట. అంటే ఇంకో గురువు దొరికినంత మాత్రాన ఈయన వదలం కదా మనం. ఎందుకంటే ఆది మొదటి వాడు ఈయనే. మీకు ఇప్పటికీ కానీ ఎప్పటికైనా కానీ ఒక మంత్రం మీకు ఉపదేశించినప్పుడు మీకు మార్గదర్శకుడు ఎవరయ్యా అంటే ప్రథమ గురువే అవుతాడు అనమాట.
సో జీవించున్నా జీవించలేకపోయినా ప్రథమ గురు జీవించుకున్నా జీవించలేకపోయినా కానీ ప్రథమ గురువు ఆయనే అవుతాడు. అదే. కాకపోతే మానవ నిజంగా ఏంటయ్యా అంటే ఆయన జీవించున్నాడు కనుక వెళ్ళిపోయి సాష్టాంగ ప్రణామం పడుతూ అది సహజ లక్షణం. సాగర్ గారు ఇంకోటండి, మనము మంత్రహీనం ఇది మంత్రం గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 4-5 మంత్రాలు వరుసగా చేసేసి మనం పూజ ఫినిష్ చేస్తాం కదా. ప్రతి మంత్రం అయిన తర్వాత అనుకోవాలా అండి? ప్రతి మంత్రానికి అక్కర్లేదు. మీ ఎంత కార్యక్రమం అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఓకే, అన్నిటికీ ఒక మంత్రం చెప్పుకుంటారు, అది అయిపోతుంది. అంతవరకు ఆ మంత్రం అదే పునశ్చరణ అంతా అయిపోతుంది. మళ్ళీ ఇంకొక సంకల్పం చెప్పుకునే ముందు చెప్పాలన్నమాట. ఓకే, అలా కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు అంత టైం కనుక లేకపోతే మొత్తం మీ క్రియ అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత చివరికి చెప్పుకోవాలి. కానీ చెప్పుకుంటాం మాత్రం తప్పనిసరి. అదే అంటే రోజు మనం 4-5 చేస్తాం కదండి, పురస్చరణ సంకల్పం లేకుండా చెప్పుకుంటే మంచిది అనమాట. చెప్పుకుంటా అంటే మంత్రహీనం క్రియాహీనం అనేది లాస్ట్ లో చెప్పుకుంటే మంచిది అనమాట. ఏమైనా కానీ మీకు మంత్రం చెప్పుకోకపోయినా నేను ఏదైనా పొరపాటు చేస్తుంటే ఉచ్చారణ వల్ల కానీ మంత్రోచ్చారణ వల్ల కానీ క్రియాదోషం కానీ ఏదైనా కానీ దోషం జరిగినట్టయితే పొరపాటు జరిగినట్టయితే క్షమించి తండ్రి అని ఒక మాట చెప్పుకొని దండం పెట్టుకుంటాం సంప్రదాయం. మంత్రం కాకపోయినా కానీ దాని అర్థం అదే కనుక అది చెప్పుకున్నా సరిపోతుంది. నిత్య పూజలో మంత్రం చెప్పుకోకపోయినా నిత్య పూజ అయిన తర్వాత చెప్పుకున్నా మంచిది. క్వశ్చన్స్ ఉన్నాయండి? భారతి, మీ సంశయం తీరిందమ్మా? వెళ్ళిపోయినట్లున్నది. వెళ్ళిపోయారు. ఓకే, వస్తుంది.